వైఖరి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి వెంటనే వరంగల్ నియోజకవర్గం ఎక్కడంలో ఏదైతే ఈ దేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఢిల్లీలో చీనామోనా జరిగిన విద్యార్థుల పైన జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులకు ఆదిత్యాలు చేయడం వల్ల ఒక ఆడపిల్ల కూడా తన చనిపోవడం జరిగింది. దానికి నిరసనగానే ఈరోజు వరంగల్ పట్టణం అంబేద్కర్ చౌరాస్తా లోపల ఈరోజు ఈ యొక్క నిరసన చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి చదువుకున్న యువతి యువకులందరూ కూడా ఈరోజు జరుగుతున్న ప్రజాస్వామ్యం ఈరోజు ఎంత ఈరోజు నీళ్లు ఈరోజు ఎంసెట్ కావచ్చు నీళ్లు కావచ్చు ఇవన్నీ పేపర్ లీక్లు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నదని అడుగుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి గత నెల రోజుల బట్టి దేశంలో పెద్ద మొత్తంలో ఉద్యమాలు జరుగుతా ఉన్నా కూడా ఇంత కూడా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కపటన కార్యక్రమానికి వ్యతిరేకంగానే ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి చదువుకున్నటువంటి యువతులందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలీసు ఉద్యోగుల భాగంలో వాళ్ళు ప్రభుత్వం చేసినట్టు చెప్పిన పని వాళ్ళు చేస్తా ఉన్నది. వాళ్ళ మీద దాడి జరిగినాయి. వాళ్ళు విద్యార్థులు వాళ్ళు కొట్టుకొని చేస్తా ఉంటే ఈ దేశం ఈ రోజు విచ్ఛిన్నమైపోతా ఉంటే రాజ్యాంగానికి ఈ రోజు రోజు రోజుకు తూర్పు పడుతూ ఉన్నటువంటి ప్రభుత్వాలను వ్యతిరేకించాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఇక్కడ నిరసన జరగడం జరిగింది. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పుష్పచంద్రన్న గారు మాట్లాడతారు. సోదరులారా, నా పేరు పుష్పచంద్రయ్య, నేను స్టేట్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి గారు కావాలని వాంటెడ్లీ అనేక ఉద్దేశాలతో కావాలని విద్యార్థులను రెచ్చగొట్టి పోలీసుల మీద అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న పోలీసులకు లాఠీ చార్జ్ చేసింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం తీవ్రమైన అన్యాయం. నీట్ పేపర్లు లీక్ చేయడం, అలాగే ఇంతవరకు అనేక పేపర్లు కూడా కేంద్ర ప్రభుత్వం లీక్ చేస్తుంది, సోయి తప్పింది. కాబట్టి దానికి తక్షణమే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అలాగే ఆ కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం తీవ్రమైనటువంటి అన్యాయం. అనేక మంది విద్యార్థులు చనిపోయారు. కాబట్టి దీన్ని మేము సిఐటిగా పూర్తిగా ప్రజా సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ ఈ దేశంలో కూడా కులతత్వాలు మతతత్వాన్ని రెచ్చగొట్టి శాంతియుత వాతావరణం లేకుండా ప్రజాస్వామ్యాన్ని తిరిగేటువంటి కోణంలో, అలాగే ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయాలని ఎలక్షన్లు దగ్గర వస్తున్న కోణంలో కూడా అంటే బీజేపీ మీద వ్యతిరేకత వచ్చిందనేటటువంటి కోణంలో లాఠీ చార్జ్ చేసి ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దీనికి